నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది చంద్రబాబు కాష్ పిటిషన్కు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించినటువంటి అంశం. ఏదైతే 17A వర్తిస్తుందా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో వర్తించదనేటటువంటిది. తాజాగా సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదికి సంబంధించినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి మేడం మనతో ఉన్నారు. సీనియర్ అడ్వకేట్, హైకోర్టు, ఏపీ హైకోర్టుకు సంబంధించి రజనీ గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ప్రస్తుతం ఈరోజు ఏదైతే ఉత్కంఠగా ఉన్నటువంటి కేసు తీర్పు ఏదైతే ఉందో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి మీరేం చెప్తారు? నమస్తే అండి. ముఖ్యంగా ఏదైతే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అంతిమ తీర్పుగా పరిగణింపబడినటువంటి కోర్టులో జరుగుతున్నటువంటి కేసు ఏదైతే ఉందో సెక్షన్ 17 సబ్ క్లాస్ ఏ అవినీతి నిరోధక చట్టపు సవరణని గౌరవించకుండా, గుర్తించకుండా చట్టం ప్రభుత్వం అంటే సిఐడి అండర్ కంట్రోల్ కానీ ఇంకోటని కానీ ఏదైనా పరిభాష ప్రభుత్వం చేపిస్తున్న కుట్రకోణ చర్య అనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఏ రకంగా పరిగణించినప్పటికీ చట్టానికి అతీతంగా పోయారు అనేసి. సో ఈ 17 సబ్ క్లాస్ ఏ వల్ల జరగాల్సినటువంటి ఏదైతే సవరణను అనుసరించకుండా చేసినటువంటి పని వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాబు గారు 53 రోజులు జైల్లో ఉన్నారు. అదే రకంగా ఎన్నో మార్లు సుప్రీంకోర్టు మెట్లెక్కిన న్యాయం దొరకలేదేమో అన్నటువంటి పరిస్థితితో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం లేదండి. 17 సబ్ క్లాస్ ఏ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఈ చట్టపు సవరణ అనేది చట్టం దృష్టిలో అందరం సమానులే అని భావించి వదిలేస్తే అవినీతి ముద్ర వేసి ఏది ఆరోపణలు వేసి ఆధారాలు చూపించకుండా వదిలేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చావు దెబ్బ కొట్టాలి అంటే 17 సబ్ క్లాస్ ఏ కేసు ఏదైతే ఓడిపోతే బాగుంటుందండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే కేసు ఓడిపోతామో గెలిచినట్టుగానే ఉంటుంది ప్రభుత్వానికి, కానీ గెలిచినట్టు కాదండి. తాడేపల్లి ప్యాలెస్లో ఏసీలో కూడా చెమట్లు పట్టే పరిస్థితి. చంద్రబాబుది అయిపోయింది రే, 52 రోజులు 53 రోజులు జైల్లో ఉన్నాడు, బయటకు వస్తాడు. 2 నెలల్లో ఎలక్షన్ అయిపోయింది అనుకో, 2-3 నెలల్లో నెక్స్ట్ మనమే. ఈ చోట కర్మ ఈ చోటేనండి. ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు. సో ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్లే నష్టం జరిగింది అనుకుంటే నువ్వు నవరత్నాలు ఫ్రీగా ఇస్తున్నావు, నీ పులివెందుల బాబు సొమ్ము ఇస్తున్నావా, నీ అత్తగారు ఇచ్చిన కట్నం ఇస్తున్నావా? ఫ్రీగానేగా. సో 9 రత్నాలకి 9 కేసులు ఏమ్మా. సో ఇక స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ అంటావు. 3300 కోట్లతో వేసినటువంటి ఈ ప్రాజెక్టులో సిమెన్స్ కంపెనీ కానీ డిజైన్ టెక్ కానీ అందరూ కూర్చొని డిసైడ్ అయినది. ఇది జర్మన్ కంపెనీ, మన బాబు సొమ్ము కాదు. ఇది పక్క బజార్లోదో పక్క రాష్ట్రంలో అంటే ఏదో చెప్తే వింటారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి ఒక పెద్ద అత్యున్నత వ్యవస్థలో ఒక సంస్థతో మనం డి అంటే ఢీ కొంటూ ఆ ప్రాజెక్ట్ని రాష్ట్రానికి తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. గుజరాత్లో ఒక అధ్యయన శాఖ పెట్టి ద్వారా అధ్యయనం చేసి ఎన్ని కాలేజీలకు ఇచ్చారు, ఎంత ప్రాజెక్టు, ఎన్ని కోట్లు అవుతుంది, ఎన్ని క్లస్టర్స్ కావాలి, అంత పూర్తి అధ్యయనం చేసి రాష్ట్రానికి తీసుకొచ్చారు. 3300 కోట్లతో ఉండే ప్రాజెక్టులో 90% సిమెన్స్ డిజైన్ టెక్ భరించేలాగా, 10% రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చేలాగా. దానికి కూడా ఆ జర్మన్ కంపెనీ ఏమైంది అంటే 10% మీరు ముందే పెట్టమనింది. అంటే మనం ఇచ్చే 10% ముందు ఇస్తే వాడు 90% పెట్టి ఇది రాష్ట్రంలోకి తీసుకొస్తాడు. తద్వారా 2016 నవంబర్ నుంచి సిమెన్స్ కంపెనీ ఆంధ్ర రాష్ట్రంలో అడిగించి 6 క్లస్టర్స్లో ఒక్కొక్క క్లస్టర్కి 559 కోట్లు ఖర్చులేగా టోటల్గా 3359 కోట్లు లేక పైచులకు. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మెయిన్ ఉండాల్సింది పివి రమేష్ గారు చెప్పింది అజయ్ కల్లం గారు, ప్రేమచంద్రారెడ్డి గారట. వీళ్ళిద్దరు పైల్వాన్ల అండర్ కంట్రోల్లో ఉంది. అసలు నేను చెప్పింది వినకుండా వాళ్ళిద్దరే డిసైడ్ చేశారని. ఎవరు వాళ్ళిద్దరు? గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి చెంచాలు గిరెట్లు. అవతలోడు కేవలం ముఖ్యమంత్రి పదవిలో లేడు, కానీ ముఖ్యమంత్రి పదవి కింద ఉన్న చెంచాలు గిరెటల్ని చిల్లరేసో, డబ్బులతోనో, భయపెట్టో, ప్రలోభ పెట్టో మొత్తాన్ని కొనేశాడు. సో అందుకనే నారాసుడు రక్త చేత అంటాడు, అవినీతి రారాజు అంటాడు. ఏంద్రా ఇంత నమ్మకంగా మాట్లాడుతున్నాడు? బాబు గారు అలా చేసేవాళ్ళు కాదు కదా. అయినా ఏంటిది అంటే కింద ఉన్న వాళ్ళతో దొంగ సంతకాలు పెట్టించి ఇదంతా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు, చంద్రబాబు గారే చేస్తున్నట్టు. సో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు
ఏదైతే 10% గవర్నమెంట్ పెడతానన్న 10% 339 కోట్లు అండి, 3300 కోట్లలో పన్నులు ట్యాక్సులు అంతా కలిపి 370 కోట్లు. ఈ 370 కోట్లు సిమెన్స్ కంపెనీకి డిజైన్ టెక్కి ఇవ్వకుండా ఏదో దొంగ షెల్ కంపెనీలు ప్రవేశపెట్టి ఆ షెల్ కంపెనీలకు ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. ఎలా ఇచ్చాడమ్మా, ఆధారాలు చూపించు. ఎలా వెనక్కి తీసుకున్నాడు, ఇంకొక ఆధారాలు చూపించు. అంటే ముందుగానే అరెస్ట్ చేసి ఆధారాలు పుట్టిస్తానన్న దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ కేసుకే దక్కింది. లోపలేసి తర్వాత ఆధారాలు తెస్తారన్నాడండి. సిఐడి ఆధ్వర్యంలో జైల్లో బాబు గారితో భేటీ అయ్యి బాబు గారిని క్వశ్చన్లు అడుగుతాడు. అంటే బాబు గారు చెప్పిన ఆన్సర్లు రాక్కో నువ్వు ఎంక్వైరీ చేసుకొస్తావా? నువ్వు బయట ఏం చేసావు? ఆధారాలు తీసుకొచ్చేసారు సార్, ఈ మర్డర్ కేసులో ఒకడు ముద్దాయిని తెచ్చినప్పుడు వాడేనా నీకేమని తెలుసు అంటే అన్ని ఆధారాలు పట్టుకొస్తావు. నువ్వు పట్టుకొస్తేనే వాళ్ళు లోపలేస్తావు, నువ్వు చెప్పినట్టు లోపలేరు. అట్లాంటిది ఆధారాలు మేము తీసుకొస్తాం, మా దగ్గర ఉంది అవి ఇవి అని చెప్పి కోర్టుకి ఒక్క ఆధారం చూపించలేదండి. సిఐడి అంటే బాబు గారు సొమ్ము కాబట్టి మభ్య పెట్టేస్తాడు, కోర్టుకు చూపించాలి, ఒక్క ఆధారాలు చూపించలేదండి. ఈ రోజుకి ఆధారాలు లేవండి. సో ఇటువంటి పరిస్థితుల్లో 370 కోట్ల స్కామ్ అంటే భువనేశ్వరం అనింది. నిజంగా మా హెరిటేజ్లో మాకు ఒకరోజు ఆదాయం, దాని గురించి బాబు గారు అలా చేసేవారు కాదు, నా క్యారెక్టర్ని గురించి నిరూపించుకోమన్నారు. నేను నందమూరి తారక రామారావు గారి బిడ్డని, నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని, ఒక ముఖ్యమంత్రి కూతురిని, ఇంకో ముఖ్యమంత్రి భార్యని ఇన్ని చూశాను. ఏ రోజు బయటికి రాలేదు. నా మీద నిందలేశారు, బాబు గారిని ఏడిపించారు. సో రాష్ట్రానికి ఏంటి పరిస్థితి అని ఆ తల్లి భువనేశ్వరమ్మ రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాలు దాటి బయటికి రాలేదండి. ఈరోజు భర్త అరణ్యంలో ఉంటే భార్య కూడా అరణ్యంలో ఉన్నట్టుగా, అరణ్యంకి వెళ్లాల్సిందే అన్నట్టుగా పంటం బట్టి ఆ తల్లి రాజమండ్రి వీడి బాబు గారు లేందే రాకుండా అక్కడే ఉన్నారండి. అటువంటి ఆడబిడ్డ మీద నిందేసినటువంటి పర్వం కన్నీటి పర్వం అండి. ఆ తల్లి జైల్లో ఉన్నప్పుడు ఒక యాత్రలాగా బిగిన్ చేసింది, బాబు గారు బయటికి రావాలి అంటదేమో అనుకున్న, కాదంట, నిజం గెలవాలనట. అంటే నిజం గెలిచేది ఏంటమ్మా, బాబు గారు త్వరగా బయటికి రావాలి, ఆరోగ్యంగా ఉండాలని ఒక భార్యగా అనుకో, లేదండి, నిజం గెలవాలి. తప్పు చేస్తే ఆయనకైనా శిక్ష పడాలి. నిజం ఎక్కడుంటే అక్కడే గెలవాలి. అది నా భర్త పక్కన, రాష్ట్ర ప్రజల పక్కన, గౌరవ ముఖ్యమంత్రి పక్కన, ఎవరి పక్కనైనా కానీ అనింది. సో నిజం గెలవాలనే కాన్సెప్ట్తో ఆ తల్లి తిరుపతి వెళ్ళి వస్తుండగా రోజా అన్న మాటలు, ఇక జీవితాంతం జైల్లోనే ఉంటాడు చంద్రబాబు అంట. సో ఇలాంటి మురిగే కుక్కలకి సమాధానంగా ఆయన అనుభవించాల్సినటువంటి అజ్ఞాతవాసం భార్య భర్త ఇద్దరు అనుభవించేశారు. కాబట్టి ఈ 17 సబ్ క్లాజ్ అప్లికబుల్ కాకపోతేనే మా రాష్ట్ర ప్రజలందరికీ సంతోషం అండి, న్యాయవాదులతో సహా. ఎందుకంటే తప్పు చేసిన వాడు రాజైనా రెడ్డైనా ఎత్తి లోపలేయాలి, రాజైనా బంటైనా ఒకేలాగా ట్రీట్ చేయాలన్న రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈరోజు అవినీతి ముద్ర వేసినటువంటి చంద్రబాబు గారు ఆయన నిరూపించుకోగలరు, అంత సమర్థత ఆయనకుంది. కానీ రేపు మేము వేయబోయే కేసులకి ఈ సెక్షన్ అడ్డం పెట్టుకొని వాడు తప్పించుకుంటాడు చూడండి. ఆ తప్పించుకునే అవకాశం లేకుండా త్రిసభ్య ధర్మాసనానికి వేయడం జరిగింది. సో త్రిసభ్య ధర్మాసనంలో బేలా త్రివేది గారు చెప్పారు, రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం అందరూ సమానమే. ప్రధానమంత్రి సైతం కోర్టుకొచ్చి హాజరించారు, ముఖ్యమంత్రి మాత్రం ఎలా తప్పించుకుంటారు, ఆధారాలు నిరూపితం అవ్వాలి, అప్పటి వరకు తగిన శిక్ష పడాలి అన్నారు. అదే కరెక్ట్ సార్. ఈరోజు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆధారాలు తీసుకురాకుండా తప్పుడు కేసులు వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన నిజాయితీ రాష్ట్ర ప్రజలందరి మధ్యలో నిరూపించుకున్నారు, కోర్టులో కూడా నిరూపించుకుంటారు. కానీ రేపు మేము వేయబోయే కేసులకి ఈ సెక్షన్ అడ్డం పెట్టుకొని బయటకు వెళ్ళిపోకుండా సెక్షన్ 17 సబ్ క్లాజ్ ఏ చంద్రబాబు గారికి అప్లికబుల్ కాకపోతే 100% ఖచ్చితంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అలీబాబా అరడజన్ దొంగలందరూ జీవితాంతం ఉండేది రాజమండ్రి సెంట్రల్ జైలే. బహుశా బులుగులైంది, ఆయన లోపలికి రాడు కాబట్టి స్నేహ బ్లాక్ అంతా బులిగేపించుకొని అతి తొందరలో ఆయన అక్కడికి వెళ్ళబోతున్నారు. తీర్పు ఎలా వచ్చినా రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నాం. జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఏది చూడకూడదు అనుకున్నామో అదే చూస్తాం, సైట్ వేసింది. ఖచ్చితంగా ఈ తీర్పు ఎలా వచ్చినా స్వాగతిస్తున్నాం. తప్పు చేసిన వాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా తప్పించుకోవడానికి వీల్లేదు. ఇన్ని తప్పులకు కారణమై 4 సంవత్సరాలు 9 నెలల్లో మేము చెరసాలకు అనుభవించిన మా బాధకి ఖచ్చితంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి చెరసాలలో ఉండాల్సినటువంటి బాధ్యత.